ట్రెండ్. ఇంట్రాడే ట్రేడింగ్లో అయినా, పొజిషనల్ ట్రేడింగ్లో అయినా, ఇన్వెస్ట్మెంట్లో అయినా ట్రెండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే మనకి ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటారు. మార్కెట్లో మనకి చాలా రకాల ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నవి. డబుల్ టాప్ ప్యాటర్న్, డబుల్ బాటమ్ ప్యాటర్న్, ట్రిపుల్ టాప్ ప్యాటర్న్, ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్, డైమండ్ టాప్ ప్యాటర్న్, డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్, అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్, సిమెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్, హారిజాంటల్ ఛానల్, డిసెండింగ్ ఛానల్, అసెండింగ్ ఛానల్, ఇవి మేజర్ ట్రెండ్ ప్యాటర్న్స్. ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్నవి చాలా ఉంటాయి. అయితే ఈ ప్యాటర్న్స్లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే లైవ్ మార్కెట్లో వీటిని ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా మనం ట్రేడ్ ఎంటర్ అవ్వడం అనేది చాలా కష్టం. అందుకే మనం ట్రెండ్ని ఫ్యాన్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం. ఈ ఫ్యాన్ని ఇన్వెంట్ చేసింది WD గ్యాన్. అందుకే దాన్ని గ్యాన్ ఫ్యాన్ అని కూడా అంటారు. గ్యాన్ 45 అనేది స్టాక్ మార్కెట్లో ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ముందుగా మనకి 45 డిగ్రీస్ డ్రా చేయాలంటే ఒక ఎక్స్ యాక్సిస్ లైన్ కావాలి, అదే విధంగా ఒక వై యాక్సిస్ లైన్ కూడా కావాలి. ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ యొక్క సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం 45 డిగ్రీ లైన్ అనేది డ్రా చేస్తాము. ఇది మనకి ఒక 45 డిగ్రీ యాంగిల్. అయితే ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇది ఒకటే 45 డిగ్రీ యాంగిల్ కాదు, ఇది కూడా 45 డిగ్రీ యాంగిలే, ఇది కూడా 45 డిగ్రీ యాంగిలే, ఇది కూడా 45 డిగ్రీ యాంగిలే. మరి ఇప్పుడు వీటిల్లో మనం దేన్ని కన్సిడర్ చేయాలి? ఏది ఎగ్జాక్ట్ 45? గ్యాన్ థియరీ ప్రకారం మనకి స్టాక్ మార్కెట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటుంది అన్నప్పుడు మనకి వెనక ఉన్న 2 యాంగిల్స్ అవసరం లేదు. ఓన్లీ ఫ్రంట్ ఉన్న టాప్ యాంగిల్, బాటమ్ యాంగిల్, ఈ రెండు 45 డిగ్రీ యాంగిల్స్ కావాలి. మార్కెట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉండదు కాబట్టి మనకి బ్యాక్ యాంగిల్స్ తో పని లేదు. మనకి మార్కెట్ అనేది పాజిటివ్ 45 డిగ్రీస్ నుంచి నెగిటివ్ 45 డిగ్రీస్ మధ్యలో సర్కిల్ గా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే పాజిటివ్ 45 యాంగిల్ దగ్గర మార్కెట్ కట్ అవుతుందో అది అక్కడి నుంచి కిందకి ట్రావెల్ అవుతూ కిందనున్న నెగిటివ్ 45 యాంగిల్ దగ్గర ఇంపాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ 45 దగ్గర ఇంపాక్ట్ అవుతుందో మనకి సిచ్యువేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ 45 దగ్గర నుంచి టర్న్ అయ్యి మార్కెట్ మళ్ళీ పాజిటివ్ 45 వరకు వస్తుంది. ఎప్పుడైతే పాజిటివ్ 45 వరకు వస్తుందో మళ్ళీ పాజిటివ్ 45 దగ్గర యాంగిల్ కట్ అయినప్పుడు మళ్ళీ నెగిటివ్ 45 వరకు వస్తుంది. ఇలా ఈ పర్టికులర్ 45 to 45 సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది.